ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. పరిపూర్ణ విశ్రాంతికి మార్గం అనే ఈ సందేశ పరంపరలో చివరి 7వ భాగం. ఫీబా శ్రోతలందరికీ ప్రాతకాల శుభాభినందనలు. మనల్ని పిలిచిందెవరండి? మన సృష్టికర్త, ప్రభువు, రక్షకుడు, తండ్రి, కాపరి, మిత్రుడు, గమ్యం, మార్గం, మార్గదర్శి. తన దగ్గరకు పిలుస్తున్నాడు ఆయన. ఆయన ఇచ్చేదేంటి? విశ్రాంతి. శరీరానికి మాత్రమే కాదు, శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి నిజమైన పరిపూర్ణమైన విశ్రాంతి. కష్టాల నుండి, శ్రమల నుండి విశ్రాంతి కాదు, కష్టాల్లో, శ్రమల్లో విశ్రాంతి. ఇరుకు నుండి విడుదల కాదు, ఇరుకులో విశాలత. సింహాల బోను నుండి, అగ్నిగుండం నుండి విడుదల కాదు, సింహాల బోనులోనే, అగ్నిగుండంలోనే విశ్రాంతి. అదెలా సాధ్యం అంటారా? అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో 4వ వ్యక్తిగా క్రీస్తు ఉండడం వల్ల వచ్చిన విశ్రాంతి, నెమ్మది, సమాధాన స్థితి. అలాంటి విశ్రాంతి క్రీస్తు వల్లనే సాధ్యం. ముగింపులో ఓసారి గత 6 సందేశాలను నెమరువేసుకుందాం. మన మూల అంశమైన పరిపూర్ణ నిజ విశ్రాంతికి మార్గం యొక్క నేపథ్యం నుండి 2 పాఠాలు నేర్చుకున్నాం. అద్భుతాల వల్ల అనేక మంది ఆయన వైపు ఆకర్షించబడతారేమో గాని రక్షించబడరు. పరిశుద్ధాత్ముడు వారిలో క్రియ జరిగిస్తేనే వారు రక్షించబడతారని నేర్చుకున్నాం. మనం కూడా మనలో పరిశుద్ధాత్ముడి క్రియ జరిగించబట్టే రక్షించబడి ఈ సందేశాలు నేర్చుకుంటున్నాం. అమూల్యమైన ఆత్మీయ సంగతులు దేవుడు జ్ఞానులమని గర్వించే వారికి వెల్లడి చేయక, పసిపిల్లలకు, ఎన్నిక లేని వారికి, లోకరీతిగా తృణీకరించబడిన వారికి వెల్లడి చేశాడు. కారణం, అది ఆయన దృష్టికి అనుకూలమైందట, ఆయనకు ఇష్టమైందట. తండ్రి కుమారునికి అన్నింటిపై అధికారం, ప్రత్యేకంగా రక్షించే అధికారం, తీర్పు తీర్చే అధికారం ఇవ్వడం మాత్రమే కాకుండా తండ్రిని ఎవరికి బయలుపరచాలో నిర్ణయించే అధికారం కూడా ఇచ్చాడు. ఆయన తండ్రిని మనకు బయలుపరచబట్టే ఇప్పుడు మనం ఈ స్థితిలో ఆయనను ఎరిగి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం. పరిపూర్ణ విశ్రాంతినిచ్చే వాగ్దానంలో 3 అడుగులు లేదా 3 పిలుపులు చూశాం. మొదటిది, నా యొద్దకు రండి ఆహ్వానం. ఆయనే మనల్ని తనతో సన్నిహిత సంబంధానికి పిలుస్తున్నాడు. దీనికి ప్రతిస్పందించిన వారికి మాత్రమే 2వ, 3వ పిలుపులు వర్తిస్తాయి అని నేర్చుకున్నాం. 2వది, నా కాడి ఎత్తుకోండి ఆధీనం. ఆయన కాడి సులువైందని, ఎందుకంటే దానికి నీ 2వ ప్రక్క ఆయన మోస్తున్నాడని, అది ప్రేమ పూత పూయబడిన కాడి అని నేర్చుకున్నాం. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించటం మనకు క్షేమకరం, దీవెనకరం అని కూడా నేర్చుకున్నాం. 3, నా యొద్ద నేర్చుకోండి ఆదేశం లేదా అనుకరణ. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మన పట్ల ఆయన చిత్తాన్ని నేర్చుకుని నెరవేర్చి ఇతరులకు నేర్పించాలని నేర్చుకున్నాం. నిజమైన పరిపూర్ణమైన విశ్రాంతి కష్టాల నుండి, శ్రమల నుండి విశ్రాంతి కాదని, వాటిలోనే విశ్రాంతి అని, దానికోసం మనం చెల్లించే వెల కంటే పొందే బహుమానం చాలా గొప్పది అని తెలుసుకున్నాం. నిజ విశ్రాంతిని వాగ్దాన చేసిన ప్రభువే మన గమ్యమని, మార్గమని, మార్గదర్శి అని కూడా నేర్చుకున్నాం. నేర్చుకున్న వాటిని అనుసరిస్తేనే మనం ఆయన గుణగణాల్ని పుణికిపుచ్చుకోగలమని, ఆయన స్వరూపులోనికి ఎదగాలనే తపన, ఆరాటం ఉంటేనే ఈ ప్రక్రియ సులభతరం, వేగవంతం అవుతుందని తెలుసుకున్నాం. మళ్ళీ చెప్పనివ్వండి, నేర్చుకున్న వాటిని అనుసరిస్తేనే మనం ఆయన గుణగణాల్ని పుణికిపుచ్చుకోగలమని, ఆయన స్వరూపంలోకి ఎదగాలనే తపన, ఆరాటం ఉంటేనే ఈ ప్రక్రియ, ఎదిగే ప్రక్రియ సులభతరం, వేగవంతం అవుతుందని తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న, నేర్చుకున్న వాటన్నిటినీ గైకొనేలా జీవించడానికి ప్రభువు మనకు కృప చూపించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39 మరియు ఈమెయిల్ ఐడి
info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.